కరప్షన్ గురించి మాట్లాడుతున్నారు. కరప్షన్ చేసేది ఎవరు? చదువుకున్న మేధావులే, ఐఏఎస్లు, ఎంబీఏలు, అందరూ డాక్టర్స్, ఎవరిబడి చదువుకున్న మేధావులే కరప్షన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు కూర్చోన్నారు, రేపు పొద్దున మీరు పొజిషన్కి వెళ్తారు, మీరు చేస్తారు కరప్షన్. 10 మంది ఇంజనీర్లు కావాలి, 1,00,000 మంది చదువుతున్నారు. పియూసీలో 2-3 సబ్జెక్టులు పోయిన వాళ్ళు ఎంసెట్ కూడా రాయకుండా డొనేషన్ కట్టి ఊరక చేరుతున్నారు. ఇంట్రెస్ట్ లేదు, ఊరక పెళ్లి కార్డులో ఎంటెక్, బీటెక్ ఇదే ఎలా వస్తుంది ఉద్యోగాలు? ఓకే, ఆయన ఏమంటున్నాడంటే మీకు కెపాసిటీ లేకపోయినా కూడా డిగ్రీ తెచ్చుకుంటున్నారు కాబట్టి మీకు ఉద్యోగాలు ఎట్లా ఇలా స్టూడెంట్స్ అందరూ హైదరాబాద్ అమీర్పేట చూసారా, అందరు పోస్టులు ఇప్పుడున్న సెక్టార్స్ లో ఇంజనీర్స్ కి అసలు ఉద్యోగాలు లేవన్నమాట. కాబట్టి మనము హరీష్ సార్ చెప్పినట్టు ఎంప్లాయ్మెంట్ అనేది మనలో ఉండాలి. కాబట్టి మన దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళదు. అలా ఒక గ్రూప్ ఫామ్ అయ్యి మన చదువుని వేస్ట్ కాకుండా దాన్ని ఉపయోగించి మనం పక్క వాళ్ళకి ఇచ్చినట్టు చూడాలి, కానీ మన చదువుని ఎప్పుడు నిరాశపరచకూడదు. కాబట్టి మనం చదువుకున్న చదువు ఎప్పుడు వేస్ట్ కాదు, దాన్ని ఉపయోగించుకోవాలి. అలాంటప్పుడు నిరుద్యోగమే ఉండదు. నాయకులు ఉన్నారు, ఏ నాయకుడు ఎలాంటి వాడని మనకి ప్రతి ఒక్కరికి తెలుసు కూడా. ఎందుకంటే ఈరోజు పాత దేశానికి ముందుకి ఇలాంటి వాటికి బానిసపడి అలాంటి వాళ్ళు మన అధికారం మీద తీసుకొస్తున్నాం. దానికి కారణం ఎవరు? మనమే. అదే నువ్వు ఆ చదువు అక్కడ ఉండి అమ్మా నాన్న నువ్వు చేసే తప్పు, ఈ రోజు ఆ డబ్బు ఒక క్షణానికి 1 గంటకి నేను సంతోషపడుతుంది, తర్వాత నీకు యూజ్ ఉండదు. కానీ ఒక నాయకుడిని నువ్వు మంచి నాయకుడిని నువ్వు ఎన్నుకుంటే ఖచ్చితంగా మనకి జీవితకాలం వెరీ గుడ్. మనకు తెలుసు ఎవడ అవినీతి పరుడు ఎవడు దొంగ అయినా కూడా మొండితనంతో కులం కోసమో డబ్బు కోసమో అట్లాంటి వాడికి ఓటేస్తున్నాం కాబట్టి వాడిని గెలిపించుకుంటున్నాం కాబట్టి ఇది మన నెత్తి మీద తెచ్చుకుంటున్నాం. ఇది చేసేది మనం కాదు, యువత కాదు. సరైన చదువు సంఖ్యలు గాని సరైన అవగాహన గాని మన భవిష్యత్తు గురించి అంతగా ప్రభుత్వ పరంగా అవగాహన లేని తల్లిదండ్రులు ముందు వాళ్ళని మనం మార్చుకోవాలి. ఇదానికి ఖచ్చితంగా తక్కువసేపు మాట్లాడినా కూడా బెస్ట్ స్పీకర్ ట్రాఫీ ఇవ్వాలి. వెల్ డన్ వినోద్. మీరందరూ కూడా భవిష్యత్తులో ఈ రోజు మాట్లాడిన ఇష్యూస్ గురించి ఆలోచించాలి, మంచి చెడు తెలుసుకోవాలి. మీరు చిన్న యూనిట్స్ ఫామ్ చేసుకోవాలి, ఉద్యమించాలి, అవినీతి పరుల మీద ఉద్యమించాలి. మీ భవిష్యత్తు బాగుండాలని, మీకు అందరికి మంచి ఉద్యోగాలు రావాలని, మీ జిల్లాకు రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని దేవుడిని ప్రార్థిస్తూ మీ అందరికి నా బ్లెస్సింగ్స్ చెప్తూ గుడ్ బై అండ్ జై హింద్. యువత ఎప్పటిలాగానే ఈ రోజు కూడా 2 గంటలు కార్యక్రమం జరిగిన తర్వాత సార్ మేము ఇంకా మాట్లాడాలా, ఇంకా ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా చర్చ జరపాలా అన్నారు. అదేవిధంగా ఈ రోజు మనం ఎంతమంది వచ్చారు, ఎంతమంది క్లాప్ కొట్టారు అది ముఖ్యం కాదు. మీడియా వాళ్ళు వచ్చారా, పేపర్లో వేసారా, టీవీలో చూపించారా అది ముఖ్యం కాదు. ఏంటి ముఖ్యం అంటే ఈరోజు ఆ 800 మందిలో ఆ స్పందన, ఆ డిస్కషను, ఆ చర్చ, దాంట్లో డెప్త్ కానీ ఆ ఇంటెన్సిటీ కానీ భావోద్వేగాలు కానీ చాలా ఇంటెన్స్గా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి చర్చ జరిగినప్పుడు మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు 2 అంశాల మీద ప్రత్యేకంగా అవినీతి మీద, అవినీతి పరుల మీద ఒక అబ్బాయి అన్నట్లు ఇప్పుడు అవినీతి పరుల టైం అయిపోతుంది, అవినీతి చేస్తే జైల్లో పెడుతున్నారు. కాబట్టి మనం అవినీతి పరులను ఎన్నుకున్నా కూడా లాభం లేదు, జైల్లో పెట్టే టైం వచ్చేసింది. అదేవిధంగా ఎవడు అవినీతి పరుడు, ఎవరు అవినీతి పరుడు కాదు, ఇది మేము తేడా చెప్పలేకపోతున్నామన్నారు. దానికి కూడా ఈరోజు మాకు జవాబు దొరికింది. ఒక అబ్బాయి అన్నాడు, సార్ మాకు అందరికీ తెలుసు అవినీతి పరుడు ఎవడో, మంచివాడు ఎవడో, అయితే సమాజంలో మొండిగా ఉన్నారు, సమాజంలో కులాలు లేకుంటే డబ్బులు చూసి ఓట్లేస్తున్నారు, అందుకని ఆ అవినీతి పరులకే మళ్ళీ ప్రోత్సహిస్తున్నారు. మేము అడ్డుకుంటాం, మేము అవినీతి పరులకు ఓట్లు వేయకుండా చేస్తాం, మా ఇంట్లో మా తల్లిదండ్రులను మారుస్తాం, సమాజాన్ని మారుస్తామని ప్రమాణం కూడా చేస్తున్నారు. ఏ విధంగా మారుతామంటే ముందు ఓటు నమోదు చేసుకోండి, ఓటు వేయండి. ఆ తర్వాత ఒక పాయింట్ చెప్పాడు, మీరు చిన్న చిన్న యూనిట్స్ ఫామ్ చేసుకోండి, లోకల్గా ఉద్యమించండి, లోకల్గా మార్పు తీసుకొని రండి, మీ చుట్టూ ఉన్న సమాజంలో మార్పు తీసుకొని రండి, వాళ్లకు చెప్పండి. ఒక్క ఇష్యూ మాత్రం కొత్తగా చాలా తీవ్రమైన చర్చ జరిగింది. అదేంటి అంటే రాజకీయ నాయకులకు క్వాలిఫికేషన్స్ పెట్టాలి అనే డిమాండ్ మొదటిసారి వచ్చింది. ఏ క్వాలిఫికేషన్ లేకుండా వాడొచ్చి నేను మంత్రి అవుతాను, నేను ఐటీ మినిస్టర్ అవుతున్నాను, 10వ క్లాస్ చదువుకొని నేను ఐటీ మినిస్టర్ అవుతున్నాడు, ఇటువంటి సమాజంలో జరగనివ్వకూడదు, రాజకీయాల్లో రానివ్వకూడదు. మన రాజ్యాంగంలో, చట్టంలో
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి ఇంపార్టెన్స్ లేకపోవచ్చు, ఎక్స్పీరియన్స్కి దేనికి ఇంపార్టెన్స్ లేకపోవచ్చు. కనీసం ఒక ఐక్యూ టెస్ట్ అయినా తీసుకోవాలి. రెండోది మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సెట్ చేయాలి. మూడోది పోనీ ఎమ్మెల్యే ఎంపీలకు అర్హతలు లేకున్నా మినిస్టర్లకు మాత్రం ఖచ్చితంగా మినిమం క్వాలిఫికేషన్ అర్హతలు అనేది పెట్టాలి. ఎందుకంటే ఇది నేను చెప్తున్నది కాదు, ఇది ఇప్పుడున్న యువత డిమాండ్ చేస్తున్నది, ఇది యువత కోరుతున్నది. యువపదం ప్లాట్ఫామ్లో నేను ఈరోజు ఒక్క డిమాండ్ పెడుతున్నాను. యువపదం తరపున, యువత తరపున మంత్రి పదవులకు ఖచ్చితంగా క్వాలిఫికేషన్స్ అనేది పెట్టాలి. సంబంధాలు మంట కలిసిపోతుంటే కళ్ళు మూసుకుంటున్న యువతి యువకుల్లారా, మనమే ఆ మానవులం, మనదంతా మనిషి కులం. మానవ సంబంధాలే మన గడపు బలం అన్నాడు కవిచలం.